నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఇదే మాదిరిగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలితే జూన్ మొదటి వారంలోనే తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఈ స్థాయిలోనే పవనాలు కదిలితే 23వ తేదీ వరకు కేరళను సైతం తాకుతాయన్నారు. దాంతో ఈసారి సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని అంటున్న అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల రాక కూడా జరిగింది. పూర్తిగా అండమాన్ నికోబార్ దీవులను కూడా ఇటు నైరుతి రుతుపవనాలు తాకినటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది వాతావరణం అని మాట్లాడడానికి ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో పాటున్నారు. సార్, నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకినట్టుగా తెలంగాణకి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశాలు, కేరళను ఎప్పుడు తాకేటువంటి అవకాశాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు నైరుతి రుతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయనేసి అఫీషియల్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. నైరుతి రుతుపవనాలు అనేవి ప్రవేశించాయి. క్రమంగా ఇక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల క్రమేపీ ఇవి ఇటు అరేబియన్ సీలో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి నైరుతి రుతుపవనాలు అనేవి కేరళను తాకిన తర్వాత రాష్ట్రానికి రావడానికి కూడా కొంచెం సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం కొంచెం ముందస్తుగానే ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి కేరళని తాకుతున్నాయి కాబట్టి ముందస్తుగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి రాక అనేది కూడా ముందస్తుగానే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ టైం ప్రకారం కనుక వస్తే ఈసారి వర్షపాతం ఎట్లా ఉండబోతుంది? తెలంగాణకు కూడా అత్యధికంగా వర్షపాతం ఉంటే సాధారణ కంటే ఎక్కువగానే ఉంటుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదంతవరకు నిజం ఎట్లా ఉండబోతుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి చురుగ్గాను అలాగే సాధారణంగా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందని కూడా మనకి అంచనాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు ఎలినో లానినా కండిషన్స్ కానీ ఈవెన్ ఐఓడి కండిషన్స్ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలో అధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది అనేసి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు కురిసేటువంటి అవకాశం ఉంది? ఎక్కడెక్కడ వర్ష సూచనను ఉండబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా విదర్భ మరతవాడ మీదుగా ఒక ద్రోణి ప్రభావం అయితే కనిపిస్తుంది. సో ఈ ద్రోణి ప్రభావం వల్ల రాగల 4 రోజులు కూడా మనకి వర్షపాతం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో కూడినటువంటి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు సుమారు ఒక 5 తూర్పు జిల్లాలు మినహాయించి రాష్ట్రం అంతటా కూడా ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం కొంచెం తగ్గినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈదురుగాలుల ప్రభావం 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఉత్తర కానీ దక్షిణ జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎండ తీవ్రత కావచ్చు, ఇటు వర్షాలు కూడా కొన్ని ఇటు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది ఈరోజు? నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్న వికారాబాద్లో సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ కుక్కట్పల్లిలో కూడా మనకి మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా మనకి 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈవెన్ సిటీ, ఈవెన్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలకు కూడా ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాగల 3 రోజులు కూడా ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెల 27 వరకు కూడా కేరళను తాకేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరొక 2 రోజుల పాటు వర్షాలు కూడా కొనసాగేటువంటి అవకాశాల నేపథ్యంలో పూర్తిగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.